బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. ఇక హాస్టల్ విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించనుంది. 3 రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసనలు చేపడుతున్నారు. ఇక తొలి రోజు శాసనసభకు అదానీ రేవంత్ కలిసిన టీషర్ట్ వేసుకుని రాగా మరుసటి రోజు లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై నిరసనగా బ్లాక్ షీట్స్ అలాగే చేతులకు బేడీలు వేసుకుని వచ్చారు. ఇక నిన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆటో డ్రైవర్ల యూనిఫామ్ లో శాసనసభకు అటెండ్ అయ్యారు. ఇక శాసనసభలో విద్యార్థులకు అందాల్సిన మెస్ స్కాలర్షిప్స్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పై రగడ జరిగింది. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇవాళ ఆందోళనలు చేపట్టనుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ రోజు అయితే బీఆర్ఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే గురుగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు గత కొన్ని రోజులుగా కూడా చూస్తా ఉన్నాము. సంక్షేమ గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం అసలు చర్యలు ఏం తీసుకోవడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న శాసనసభలో ప్రభుత్వం చర్చ కూడా పెట్టడం జరిగింది. ఈ చర్చలో కూడా పాల్గొన్న బీఆర్ఎస్ అయితే ప్రభుత్వాన్ని అయితే తీవ్రంగా విమర్శించిన పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా అంటే విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ అవి కూడా చాలడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే విమర్శిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే సంక్షేమ హాస్టల్లో ఇప్పటికే ప్రభుత్వం మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము, ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ ఘటన కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక హాస్టల్లో ఇట్లాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ అయితే ప్రభుత్వంపై అయితే తీవ్రంగా విరుచుకుపడతా ఉంది. ఇప్పటికే మనం చూసాము, ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని బీఆర్ఎస్ నేతలు లేవనెత్తు అసెంబ్లీకి అయితే వినూత్నంగా నిరసన తెలియజేస్తూ అసెంబ్లీకి వస్తా ఉన్నారు. ఒక రోజు లగ్గిచర్ల రైతులకు మద్దతుగా నల్ల టీషర్ట్లు ధరించి చేతులకు బేడీలు వేసుకొని రైతులకు బేడీలు వేస్తా ఉన్నారు రాష్ట్రంలో అని చెప్పేసి కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. అదే విధంగా నిన్న మనం చూసాము, తాజాగా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి, ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 12,000 ఆర్థిక సాయం, అదేవిధంగా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిన్న ఆటో వాళ్ళకు మద్దతుగా యూనిఫామ్లు ధరించి ఆటోలో స్వయంగా కేటీఆర్ ఆటో నడుపుతూ కూడా అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. అంటే ఇట్లా ప్రతి ఒక్క సమస్యపై అయితే బీఆర్ఎస్ అయితే ప్రభుత్వం అనేది విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్స్, అదేవిధంగా ఇప్పటికే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పై కూడా నిన్న చర్చలో వాడివేడిగా సభ జరిగింది. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపివేయడం జరిగింది, ఇవ్వడం లేదని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం అయితే ప్రస్తుతం హోల్డ్ లో ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తాము, అందరికీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ దీనిపై పోరుబాట పట్టాలని బీఆర్ఎస్ అయితే నిర్ణయించుకుంది. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు, స్కాలర్షిప్స్, అదేవిధంగా మెస్ ఛార్జీలు, వీటన్నిటిపై సమస్యలు పరిష్కరించాలి, శాసనసభలో చర్చ జరగనివ్వట్లేదు అధికార పక్షం అని చెప్పి వీళ్ళు మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నిరసన చేయాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.